హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం అవుట్డోర్ వ్లాగ్ చూపించబోతున్నా. భీమవరం నుంచి లంబసింగి వెళ్ళే వ్లాగ్ మొత్తం నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. లంబసింగి ఒకటే కాకుండా చుట్టూరు కొన్ని ప్లేసెస్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఈ టూర్కి ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో కంపల్సరీ చూడండి, మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మీరెవరు కూడా అక్కడ ఇబ్బంది పడకుండా ఏ టైంకి ఎలాంటి ప్లేసెస్ చూడాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. సో జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓన్ వెహికల్స్లో వెళ్తే చాలా సేఫ్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. టూరిజం ప్లేస్ కాబట్టి మన ఓన్ వెహికల్స్లో వెళ్తే ఎక్కడ కావాలంటే ఇక్కడ ఆగొచ్చు, అలానే ఫొటోస్ కూడా దిగడానికి బాగుంటుంది. ఓన్ వెహికల్స్ లేని వాళ్ళు ప్రైవేట్గా కట్టించుకునైనా వెళ్ళొచ్చు. మేమైతే డిసెంబర్ 18 అంటే ఫ్రైడే ఈవినింగ్ 4:30కి భీమవరంలో స్టార్ట్ అయ్యాము. రాజమండ్రి నుంచి మాతో టూర్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, సో మేమందరం వాళ్ళ ఇంటికి 6:30 కల్లా వెళ్ళిపోయాము. భీమవరం నుంచి రాజమండ్రి జర్నీ కరెక్ట్గా 2 hours పడుతుంది. మీకు వాడపల్లి టెంపుల్ ఐడియా ఉండే ఉంటుంది కదా. ఇలా రావులపాలెం సెంటర్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినట్టయితే అక్కడ నుంచి 10 kilometers వెళ్తే వాడపల్లి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఆ టెంపుల్ చాలా ఫేమస్, కుదిరిన వాళ్ళు వెళ్ళొచ్చు. సో రాజమండ్రి అయితే వచ్చేసాము. బొమ్మూరు సెంటర్ నుంచి వెళ్ళినట్టయితే బాలాజీపేటలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈవినింగ్ 6:30 కల్లా రాజమండ్రి రీచ్ అయిపోయాం. ఈ నైట్ అంతా రాజమండ్రిలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయ్యి వెళ్దామని చెప్పి రాజమండ్రి వచ్చేసాము. రాజమండ్రి రాగానే పక్కన పానీపూరి ఉంటుంది, చాలా బాగుంటుంది. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాము. పానీ అంతా మిషన్ సిస్టమ్ అండ్ ప్లేట్ వచ్చేసి 20 rupees అండి. ఒక ప్లేట్కి 6 వస్తాయి. 10 plates అయితే అందరం తీసుకున్నాము. డైరెక్ట్గా పూరీలో ఇలా కర్రీ పెట్టి ఇచ్చేస్తారు. 3 varieties ఆఫ్ పానీస్ ఉంటాయి, మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. కట్టా పానీ అంటే మనకి ఎప్పుడు నార్మల్గా దొరికేది. మీఠా పానీ అంటే కొంచెం స్వీట్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకొకటి అయితే మీఠా కట్టా కలిపి మిక్స్ ఉంటుంది. ఈ 3 varieties కూడా టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి. పానీపూరి తిన్న వెంటనే టైం ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా పక్కనే డీమార్ట్ ఉంటుంది, సో డీమార్ట్కి కూడా వెళ్ళిపోయాము. డీమార్ట్ షాపింగ్ అయ్యేసరికి అరౌండ్ 8:30 to 9 అయ్యింది. తర్వాత ఇంటికి వచ్చేసరికి మా కన్నమ్మ మా కోసం చికెన్ బిర్యానీ, పెరుగు చట్నీ, మటన్ కర్రీ అండ్ సాంబార్ చేసి పెట్టారు. సో ఫుల్గా అయితే తినేసాము. అవి తిన్న వెంటనే చాకోరోకో ఐస్ క్రీమ్ అండి, చాలా బాగుంటుంది. రాజమండ్రిలో మా పెదనాన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి తెస్తారు. ఈ ఐస్ క్రీమ్ అన్ని ప్లేసెస్లో కూడా ఎక్కువ దొరకదండి, కేక్ మిక్స్ అయి ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఈవెంట్స్కి కూడా పంపిస్తారు. మీకు బల్క్ క్వాంటిటీలో కావాలి అంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. ఫ్రైడే ఇలా అయితే అయిపోయింది అండ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము స్టార్ట్ అయ్యాము రాజమండ్రిలో. రాజమండ్రి నుంచి తుని వరకు ఇదే హైవే అండి. మా ముందు ఒక వెహికల్ వెళ్తుంది కదా, అది మా అన్నయ్య వాళ్ళది. మేము 2 carsలో వెళ్ళాము, మొత్తం 11 members వెళ్ళాము. మేము ఎక్కువగా టూర్స్కి వెళ్తూనే ఉంటాము, కానీ ఎప్పుడు కూడా బస్ బుక్ చేసుకుని వెళ్ళే వాళ్ళం, కానీ ఈసారి కార్స్లో వెళ్ళాల్సి వచ్చింది. బస్లో అయితే బాగుంటుంది, అందరూ కలిసి జర్నీ చేయొచ్చు. కానీ బస్లో అయితే మధ్యలో ఆగడం కష్టం అని చెప్పి కార్స్లో వెళ్ళిపోయాము. ఇలా కార్స్లో వెళ్ళినా కూడా అందరం కూడా మధ్యలో షఫిల్ అవుతూనే వెళ్ళాము. రాజమండ్రి నుంచి లంబసింగి వెళ్ళే జర్నీ 4 hours పడుతుంది. ఇలాంటి జర్నీస్ ఫ్రెండ్స్తో వెళ్ళినా ఫ్యామిలీస్తో వెళ్ళినా మనం ఆ జర్నీని ఎంజాయ్ చేయడంలో ఉంటుంది. ప్రెజెంట్ అయితే అన్నవరంలో ఉన్నాము. లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, సో అటు వెళ్తే అన్నవరం టెంపుల్ వస్తుంది. మేము అటు వెళ్ళకుండా డైరెక్ట్గా హైవే మీద నుంచి వచ్చేసాం. ఇలా లెఫ్ట్ సైడ్లోకి దూరంగా అన్నవరం టెంపుల్ అయితే కనిపిస్తుంది. హైవేలో వస్తుంటే ఇలా ఒక ప్లేస్లో అన్నవరం ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు, కావాలంటే మనం కొనుక్కోవచ్చు. టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇలా మధ్యలో ప్రసాదాలైనా తీసుకుని వెళ్తుంటారు. ఇదే హైవేలో వెళ్తుంటే అన్నవరం నుంచి ఒక 5 minutes గ్యాప్లో ఒక 1 resorts అయితే వస్తుంది. మేము టిఫిన్స్ అని చెప్పి ఆ రిసార్ట్స్కి వెళ్ళాము. వెళ్తుంటే హైవేకి రైట్ సైడ్లో ఉంటుంది 1 resorts అండి, చాలా బాగుంటుందని చెప్పారు. ఈ 1 resortsలో ఓవరాల్ అన్నీ ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు కూడా అన్నీ ఉంటాయి. ఎవరైనా స్టే చేయాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాగే మ్యారేజెస్, ఈవెంట్స్, ఫంక్షన్స్ ఏమైనా కూడా జరుగుతాయంట. ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి, హైవేకి పక్కనే ఉంటుంది. సో లోపలికి అయితే వచ్చేసాం. చూడండి లోపలైతే ఇలా ఉంటుంది. నాకైతే ఈ రిసార్ట్స్ చాలా బాగా నచ్చింది, చాలా ప్లెజెంట్గా కూడా ఉంది అక్కడ. మేము ఎర్లీ మార్నింగే వచ్చాం కాబట్టి టిఫిన్స్ అయితే తిన్నాము. మెనూ అయితే చూడండి,
బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, సూప్స్, మెయిన్ కోర్స్ అలానే స్టార్టర్స్ అన్నీ ఉంటాయంట. డెలివరీ కూడా చాలా త్వరగా వచ్చిందండి. మనం ఆర్డర్ చేసిన 5 మినిట్స్కే వచ్చేసింది. వెజిటేరియన్ ఉంటుంది, అలానే నాన్ వెజిటేరియన్ కూడా ఉంటుంది. అందరూ కూడా ఎవరికి నచ్చినట్టు అది ఆర్డర్ చేసుకున్నాము. నేనైతే ఆనియన్ దోశ చెప్పాను. అలా అన్నీ కూడా టేస్ట్ చేశారండి అందరూ కూడా. ఒక్కొక్కరు పూరి, బజ్జీ, ఇడ్లీ, సాంబార్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇలా టిఫిన్ చేసి బయటకి రాగానే ఇలా స్టాల్స్ ఉంటాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాల్ పెట్టుకుంటారు. కొండపల్లి బొమ్మలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చుట్టూ వ్యూ చూడండి, చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. అండ్ రిసార్ట్స్కి స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లోకి ఇలా వినాయకుని విగ్రహం ఉంటుంది. అలానే పక్కన డ్రెస్ మెటీరియల్స్ కూడా అమ్ముతున్నారు. ఇలా 1 రిసార్ట్స్లోనే ఇలా బర్డ్స్ అండ్ ర్యాబిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళడం వల్ల షాప్స్ ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదు, లేదంటే ఇంకా స్టాల్స్ ఉంటాయంట. ఇక్కడ చేనేత వాళ్ళవి కూడా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. చాలా రీజనబుల్గా ఉన్నాయి. మా కజిన్ వాళ్ళు తీసుకున్నారు. డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, విడిగా క్లాత్స్ ఉంటాయి, అలానే ఇలా స్టిచ్ చేసిన టాప్స్ కూడా ఉంటాయి. మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు. మేము వెళ్ళేసరికి 10% డిస్కౌంట్ ఉందని కూడా చెప్పారు. 1 రిసార్ట్స్ నుంచి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. మధ్యలో ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్గా లంబసింగికి వెళ్ళిపోతున్నాము. లంబసింగి వెళ్ళే రూట్స్ అంటే ఘాటీ రోడ్స్ అండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఘాటీ రోడ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ ఘాటీ రోడ్స్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. 1 వే ఇది. కొన్ని టర్నింగ్స్లో భయంగా ఉంటుంది. అలా కాకుండా చుట్టూ ఉన్న వెదర్ అండ్ క్లైమేట్ని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళినట్టయితే జర్నీ కూడా అసలు తెలియదు. మధ్యలో ట్రైబల్స్ కూడా కనిపిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ట్రైబల్స్ చాలా మంచివారండి. ద్వేషాలు, స్వార్థాలు ఇవేమీ ఉండవు. జస్ట్ వాళ్ళు పొట్ట నింపుకోవడానికి చూసుకుంటారు అంతేనండి. లంబసింగి టూర్ అయితే నవంబర్, డిసెంబర్, జనవరిలో చాలా బాగుంటుంది. డిసెంబర్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇలా ఘాటీ రోడ్స్ అయిపోయిన తర్వాత కొంత దూరంలో ఒక చెక్ పోస్ట్ అంటూ వస్తుంది. ఈ చెక్ పోస్ట్ నుంచి రైట్కి వెళ్తే లంబసింగి, లెఫ్ట్కి వెళ్తే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అండి. లంబసింగి ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 9 వరకు చూడాల్సిన ప్లేస్ అది. దూరం నుంచి వచ్చే వాళ్ళకి మిడ్ నైట్ ఘాటీ రోడ్స్లో ట్రావెలింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5కి అంటే ఆ ఘాటీ రోడ్స్లో ట్రావెలింగ్ చాలా కష్టం అండి. మేము అందుకే లంబసింగిలో ఒక నైట్ స్టే చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. ఈలోగా నైట్ అయ్యేలోపు లంబసింగ్ చుట్టూరు ఉన్న ప్లేసెస్ని కూడా కవర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఆ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదండి. ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి 37 కిలోమీటర్స్ వస్తే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వస్తాయి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం దూరం నడవాలండి. ఇలా నడిచే ప్లేసెస్లో చికెన్ చీకులు అని అమ్ముతుంటారు. చిన్నగా కట్ చేసిన చికెన్ పీసెస్ని ఒక పుల్లకు గుచ్చి నిప్పుల మీద కాల్చి దానికి నిమ్మరసం రాసి అమ్ముతుంటారు. ఇలా ఒక్కొక్క స్టిక్ వచ్చి 20 రూపీస్ అండి. చాలా స్పెషల్ ఇక్కడ. మీరు నడిచే ప్రతి దారిలోని ఇవే ఉంటాయండి. చాలామంది అమ్ముతూ ఉంటారు. సో ఇలా నిమ్మరసం రాసి మనకి ఇచ్చేస్తారు. ఇవి ఎలా చేయాలో వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. మన వీడియోస్లో ఒకరోజు పోస్ట్ చేస్తాను. చికెన్ చీకులు చూడండి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది 10 రూపీస్ అండి. ఇలా మొత్తం స్టెప్స్ ఉంటాయి. ఇది వ్యూ పైన అండి. అలా కిందకి వెళ్ళే కొద్దీ ఇలా స్టెప్స్ మీద నుంచే మనం వెళ్తూ ఉండాలి. ఒకసారి చుట్టూ వ్యూ పాయింట్ చూడండి. మొత్తం అన్నీ ఇలా స్టెప్స్తోనే ఉంటాయి. మధ్యలో మాత్రం వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇలా స్టెప్స్ మీద నుంచి కిందకి వెళ్ళిపోవాలి. ఈ స్టెప్స్ అన్నీ కూడా ఎంతవరకు ఎండ్ అవుతాయో అంతవరకు మనం దిగితే వాటర్ ఫాల్స్ వస్తాయి. అలా స్టెప్స్ పైనుంచి ఎండింగ్ వరకు వచ్చేసిన తర్వాత ఇలా బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇలా బ్రిడ్జ్ మీకు కనిపించినట్టయితే మీరు పూర్తిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినట్టే. ఒకసారి చూడండి, వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇదేనండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్. మీరు వీడియోలో చూసిన దానికంటే కూడా బయట చాలా బాగుంటుంది. రెండిటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం అక్కడ ఉండి రియల్గా చూసింది వేరండి. అక్కడున్న కూల్ క్లైమేట్ అలానే వెదర్ కూడా మనల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఈ ప్లేస్ కొంచెం డేంజర్ అనే చెప్పుకోవచ్చు. నాచు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది జారి పడిపోతుంటారు. నా కళ్ళెదురుగానే 3 పడిపోయారండి. అక్కడ కొంతమంది వాలంటీర్స్ చెప్తుంటారు కొన్ని ప్లేసెస్కి మాత్రమే వెళ్ళండి అని. వాళ్ళు వెళ్ళొద్దు అన్న ప్లేసెస్కి వెళ్తే మనకే మంచిది కాదండి. మేము వీకెండ్స్లో ప్లాన్ చేసుకున్నాము. సో క్రౌడ్ ఎక్కువగా ఉందండి. మీరు వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.
మాకైతే ఇలా నార్మల్ డేస్లో కుదరక వీకెండ్స్లో ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ వాటర్ ఫాల్స్లో దిగుతామనే వాళ్ళు ఎక్స్ట్రా ఒక డ్రెస్ అయితే తెచ్చుకోండి. అక్కడ వాటర్ ఫాల్స్ చూసాక మనమే దిగిపోతాము. అక్కడ బ్యాంబూ చికెన్ కూడా దొరుకుతుంది. నాన్ వెజ్ అయితే అన్నీ దొరుకుతాయండి. ఫుడ్ అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ వెజ్ తినే వాళ్ళకే కొంచెం ఇబ్బంది. వాళ్ళైతే ఎంతో కొంత ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే బెటర్ అండి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే చూసుకుని లంబసింగి వచ్చేసాము. ఈవినింగ్ 4 అయ్యింది. మేము ఏ రిసార్ట్స్లో అయితే హట్స్ బుక్ చేసుకున్నామో ఆ రిసార్ట్స్కి వచ్చేసాము. మేము బుక్ చేసుకున్న రిసార్ట్స్ పేరు వ్యాలీ వ్యూ రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్. మేము తీసుకున్న రిసార్ట్స్ అయితే చుట్టూ అన్ని ప్లేసెస్కి కూడా దగ్గరలో తీసుకున్నాము. రైట్ సైడ్కి వెళ్తే లంబసింగ్ వ్యూ పాయింట్ అండి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే తాజంగి రిజర్వాయర్ కూడా ఉంటుంది. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వేరే రూట్ కాబట్టి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూసేసుకుని లంబసింగ్ వచ్చేసాము. ఒకసారి చూడండి, హట్స్ అయితే ఇలా ఉంటాయి. మేము 20 డేస్ బ్యాక్ని 3 హట్స్ బుక్ చేసుకున్నాము. మేము మొత్తం 11 మెంబర్స్ వచ్చాము. ఈ హట్స్లో 3-4 మెంబర్స్ వరకు ఉండొచ్చు. ఈ హట్స్కి ఆపోజిట్లో ఇలా టెంట్స్ కూడా ఉంటాయి. ఈ టెంట్స్లో అయినా స్టే చేయొచ్చు. మీ సరదాని బట్టి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లగేజ్ పెట్టేసుకుని మాకు 5 మినిట్స్ దూరంలో తాజంగి రిజర్వాయర్ అని ఉందండి. తాజంగి రిజర్వాయర్కి అయితే మేము వెళ్తున్నాము. లంబసింగిలోనే ఇవన్నీ ఉంటాయండి. అక్కడ క్లైమేట్ అయితే మారిపోతుంది, చాలా చలిగా ఉంటుంది. ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు లంబసింగిని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది. అక్కడ చలి అయితే మనం తట్టుకోలేము. ముందుగానే మనం సేఫ్గా తెచ్చుకోవాల్సినవి హుడీస్, స్వెటర్స్, షూస్, గ్లౌజెస్ లాంటివి తెచ్చుకోవడం చాలా బెటర్. ఈ తాజంగి రిజర్వాయర్ పైన రోప్వే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలానే ఆ కూల్ క్లైమేట్ని ఇంకా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు, అండ్ అలానే భయం లేని వాళ్ళు ఎక్కుతుంటారు. టికెట్ వచ్చేసి 200 అండి. మా కజిన్ కూడా ఎక్కింది. ఇలా రోప్వే ఎక్కాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎర్లీగానే ప్లాన్ చేసుకోండి. చీకటి పడింది అంటే ఇంకా వీటికి ఎలా చేయరు. అక్కడ క్లైమేట్ని బట్టి త్వరగానే చీకటి పడిపోతుంది. సో కంపల్సరీ ఎక్కాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా ప్లాన్ చేసుకోండి, మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా. ఈ లంబసింగిలో రోజు రోజుకి టెంపరేచర్ మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి -డిగ్రీస్లో కూడా వస్తుందంట. ఈ టూర్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు సేఫ్గా ప్లాన్ చేసుకోండి. కంపల్సరీ షూ అయితే పెట్టుకోండి. ఈ ప్లేసెస్లో నడవడానికి కూడా మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఈ ప్లేస్లో ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ క్లైమేట్ని కూడా ఎంజాయ్ చేస్తూ 6 వరకు అయితే ఇక్కడ ఉన్నాము. సో నెక్స్ట్ 6కి స్టార్ట్ అయిపోయి మళ్ళీ రిసార్ట్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇది మేము బుక్ చేసుకున్న రిసార్ట్స్ వ్యూ అండి. నేను సేఫ్గా చెప్పేది ఏంటంటే, ఇందాక చూసిన టెంట్స్ కంటే కూడా ఈ హట్స్ చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడున్న చలికి స్వెటర్స్ వేసుకున్నా తట్టుకోలేము. మేము ఇలా హట్స్లో ఉన్నా కూడా చలికి ఆగలేకపోయాము. చాలా చలిగా ఉంటుంది. చూడండి, హట్ లోపలైతే ఇలా ఉంటుంది. మనకి బెడ్ ఇస్తారు, బెడ్షీట్స్ ఇస్తారు, అన్నీ ఉంటాయి. ఒక టేబుల్ ఉంటుంది, ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ వేసుకునే పనే ఉండదు. ఈ బెడ్ మీద అయితే 3-4 మెంబర్స్ పడుకోవచ్చు. అలానే ఒక చైర్ కూడా ఇస్తారు. అక్కడున్న చలికి ఆ లోపల కూడా కాలు పెట్టలేకపోయాము. అలాంటిది టెంట్స్లో ఉండడం చాలా కష్టం అండి. శ్రద్ధగా ఉండేవాళ్ళు ఉండొచ్చు. మార్నింగ్ అయితే ఈ టెంట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. ఏ హట్ కూడా ఖాళీ లేదు. చెప్పా కదండి, మేమైతే 20 డేస్ బ్యాక్నే బుక్ చేసుకున్నాము. మేము ఉన్నప్పుడు ఏ ఒక్క హట్ కూడా ఖాళీ లేదు. అలానే టెంట్స్ కూడా ఖాళీ లేవు. ఫుల్గా వచ్చేసారు అందరూ కూడా. ఆ రోజు ఈవినింగ్ ఫుడ్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. చిల్లీ చికెన్, అలానే ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ చెప్పుకున్నాము. నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ కూడా ఉంటుంది. రెండు కూడా బాగున్నాయి స్పైసీగా. ఫుడ్ తిన్న వెంటనే క్యాంప్ ఫైర్ వేసుకుందామని కర్రలు తెచ్చుకున్నాము. ఇవి మనమే తెచ్చుకోవాలండి. అక్కడ చుట్టుపక్కల అమ్ముతుంటారు. ఇలా 2 బంచెస్ వచ్చి 350 రూపీస్ అయింది. సో ఈవినింగ్ అయితే అంతా కలిసి క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. అక్కడ ఉన్న చలికి ఇంకా ఈ మంట దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది, అంత చలిగా ఉంటుంది. ఈ కర్రలు ఎక్కడైతే కొనుక్కుంటామో అక్కడే డీజిల్ కూడా అమ్ముతుంటారు. డీజిల్ కావాలంటే డీజిల్, అలానే పెట్రోల్ కావాలంటే పెట్రోల్ కూడా అమ్ముతారు. కంపల్సరీ లంబసింగ్ వచ్చేవాళ్ళు నైట్ స్టే చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి.
నైట్ స్టే చేసినట్టయితే తర్వాత రోజు మార్నింగ్ వ్యూ పాయింట్ చూడటానికి చాలా బాగా కుదురుతుంది మనకి. సాటర్డే అయితే ఇలా డే అయితే ఎండ్ అయిపోయిందండి. తర్వాత రోజు మార్నింగ్ లంబసింగ్ అలానే స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళాము. ఈ వీడియో లెందీ అయిపోయింది కదండి. డే 1 అందుకే పార్ట్ 1లో చూపించాను. పార్ట్ 2లో మీరు చూస్తున్న లంబసింగ్ వ్యూ పాయింట్ అలానే స్ట్రాబెర్రీ ఫామ్ కూడా పార్ట్ 2లో చూపిస్తాను. లంబసింగి అంటే మెయిన్ ఇదేనండి, ఈ వ్యూ పాయింట్ కోసమే వస్తారు. ఈ వ్యూ పాయింట్ తర్వాత స్ట్రాబెర్రీ ఫామ్ కూడా మీకు చూపిస్తాను. లంబసింగ్ వచ్చిన టూర్లో డే 1లో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీకు అన్నీ చూపించాను. అలానే నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో లంబసింగ్ వ్యూ పాయింట్ అలానే స్ట్రాబెర్రీ ఫామ్ కూడా క్లియర్గా చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మినీ మనీ.